దక్షిణ భారతంలో కూడా వారు ఇప్పుడు నమస్తే వాయుర్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి ధర్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్య సమాజ అధ్యక్షుడు, పాలకవర్గము, పండితులు, స్త్రీమూర్తులు, మహాజనులారా అందరికీ హృదయపూర్వకంగా నమస్తే. నేను ఏదో 2 రోజులు ఉండిపోవాలనుకుంటే కానీ నాకు భగవంతుడి దైవికంగా మరి ఏదో విధంగా నాకేమో చాలా రోజులు టికెట్ నాకు ఆటంకం ఏర్పడింది. ఇది నా సౌభాగ్యం. పండితుల వారు నాకు చాలా ఆదరించి నన్ను చాలా గౌరవించారు. వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు సమర్పించుకుంటూ ఒక యజుర్వేద మంత్రాన్ని చెబుతూ దాని సమర్పించండి. ద్వేశృతి అశ్రుణవం పితॄణామహం దేవానాముత మర్యాదాం తాభ్యామిదం విశ్వమేజత్ సమేతి యదంతరా పితరం మాతరం చ. ఈ ప్రపంచంలో 2 మార్గములున్నవి. ఈ విశ్వమంతా కూడా ఆ 2 మార్గములతో కూడి ఒక నియమిత రూపమును చెల్లించుతున్నది. మానవులు పితృలు, జ్ఞానులనియు అట్లాగే సామాన్య ప్రాకృతిక జనులనియు బ్రహ్మజ్ఞులనియు ఈ విధంగా 3 తెగల వారు ఉన్నారు. కానీ ఈ 3 తెగల వారిలో పితృలు, జ్ఞానులు, నిష్కామ బుద్ధితో కర్మలు ఆచరించినటువంటి ధర్మాత్ములు, జీవన్ముక్తులైనటువంటి బ్రహ్మజ్ఞులు ఈ 2 మార్గములని పితృయానము, దేవయానము అని తీసుకోబడిందన్నమాట. ఈ మంత్రానికి దయానందుల వారు భావార్థం ఇలా చెప్పారు. అస్మిన్ లోకే పరలోకే చ పరమ అస్మిన్ లోకే సుఖ దుఃఖ భోగాయ పాపపుణ్య ఫలే సుఖ దుఃఖే ద్వేశృతి 2 మార్గాలు ఉన్నవి. అందుకొకటి పితృయానం, జ్ఞానుల మార్గం. రెండవది దేవయానం, బ్రహ్మజ్ఞుల మార్గం. ఈ రెండింటి కంటే భిన్నమైనటువంటి సామాన్య మానవులు సకాల కర్మములను చూచు విద్యా విజ్ఞాన సంస్కార రహితులై ఉండేటువంటి మానవులు అన్నమాట. ఈ పితృయానములకు చెందినటువంటి ఈ మానవులు నిష్కామ బుద్ధితో వైదిక కర్మములు ఆచరించుచు వారి యొక్క జీవనము గడుపుతూ లోకమునకు ఆదర్శంగా ఉంటారు. మాటి మాటికి మాతాపితరుల వలన శరీరధారణ చేయుచు పాపపుణ్య ఫలములను అనుభవించుచు జన్మ మరణ పరంపర నిరంతరంగా బంధనమున పడి ఉంటుంది. ఇది ఎప్పుడు పునరపి జననం, పునరపి మరణం, ఈ జన్మ మరణ పరంపరలో పడి ఉంటారన్నమాట. రెండవది దేవయానం, బ్రహ్మజ్ఞుల మార్గం ఎటువంటిది? వీరు ఈ జన్మ మరణ సంసార రూప బంధనము నుండి విడివడి మోక్షమును పొందుదురు. ఈ విధముగా ఈ సకామకామ కర్మములు నడుచుచు ఎల్లప్పుడూ ఆ ఫలములను, ఉత్తమ కర్మలను ఆచరించుతూ వాడి ఫలములను ఇంద్రియ మూలమున అనుభవింపవలయునని కోరికలుండు స్త్రీ పురుషులు ఈ జన్మ మరణ పరంపర నుండి విడివడజాలరు. ఈ శరీర బంధనము నుండి విడివడి మోక్షమును పొందు మార్గము దేవయానం. వారు నిరంతర జన్మ బంధనము నుండి విడివడి పరాంతకాల సమయం వరకు మోక్షమును పొందుతారని. పరాంతకాలం అంటే ఎంత అంటే 36,000 సార్లు సృష్టి, 36,000 సార్లు ప్రళయం జరుగుటకు ఎంత సమయం పడుతుందో అంత సమయము పరాంతము అనబడుతున్నాడు. అంటే దీన్ని ఒక ఫోన్ నంబర్ లాగా 5 సంఖ్యలు చెప్తారు, వేసుకోండి. 3110 దాని పక్కన 10 సున్నాలు పెట్టుకోండి. 31 నీ
నీలముల 10 ఖర్వముల 40 అడుగులముల కాలం అన్నమాట. ఒక్క సృష్టి సమయము 432 కోట్ల సంవత్సరములు. ఒక ప్రళయ సమయము కూడా అంతే సమయం. ఒక సృష్టి ఒక ప్రళయం అయితే అహోరాత్రము, అహస్ అంటే పగలు, రాత్రి అంటే ప్రళయం. అంటే 864 కోట్ల సంవత్సరములైతే ఒక అహోరాత్రం. అంటే ముక్తిని అనుభవించేటువంటి జీవులకు కేవలం ఓన్లీ 1 డే, 24 అవర్స్. అన్ని సంవత్సరాలు మానవీయ సంవత్సరాలు 864 కోట్ల సంవత్సరములు ఒక రోజు. అటువంటివి 30 రోజులు ఒక మాసము. అటువంటివి 12 మాసములు ఒక వర్షము. అటువంటి సంవత్సరాలు 100 అయితే ఒక పరాంత కాలం. చతుర్యుగాని సహస్రంతో బ్రహ్మణో దినముచ్యతే. బ్రహ్మ పగలు అంటారు. బ్రహ్మ పగలు అంటే పరమేశ్వరుడికి పగలు లేదు, రాత్రి లేదు, అవి వర్తించవు. పరమేశ్వరుడికి భూత భవిష్యత్తు ఇవి వర్తించవు, ఎప్పుడూ వర్తమానమే. పరమేశ్వరుడు పూర్ణుడు, అఖండుడు, నిశ్చలుడు. కాబట్టి ఇంత పరాంత కాలము ఆ జీవుడు ఈ శరీర బంధనము నుండి విడివడి 24 సామర్థ్యములతో ఆ పరమేశ్వరుడు ఇచ్చేటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అది ఇంకా మరి ఒక చోట ఈ సృష్టిలో అసంభవం. ఒక్క శక్తి ఉంటే చాలు మనం ఈ 5 ఇంద్రియాలు అసమర్థంగా పనిచేస్తుంటేనే ఎంతో భోగం అనుభవిస్తున్నాము అనుకుంటున్నాం. శరీరంతో అనుభవించేది భోగం, మనస్సుతో శరీరంతో అనుభవించేది సుఖం. జీవుడు స్వస్వరూపముని నుండి 24 సామర్థ్యములు గల శక్తిని అక్కడ వినియోగించి అనుభవించేటువంటి అనుభవాన్ని ఆనందము అంటారు. శరీరంతో అనుభవించేది ఆనందం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 24 సామర్థ్యములు ఏమిటో లెక్క పెట్టుకోండి. బల, పరాక్రమ, ఆకర్షణ, ప్రేరణ, గతి, భీషణ, వివేచన, క్రియ, ఉత్సాహ, స్మరణ, ఇచ్ఛా, ప్రేమ, ద్వేష, సంయోజక, విభాజక, శబ్ద, స్పర్శన, దర్శన 28. స్వాదన, గంధ, గ్రహణ, జ్ఞానం. ఇన్ని సామర్థ్యాలు ఈ భూమండలాలంతా కూడా మనం వెచ్చించినా కూడా ఎవరు కూడా ఇటువంటి ఒక్క శక్తిని ఇవ్వలేరు. ఇటువంటి సామర్థ్యాలతో జీవుడు పరాంతకాల సమయాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడు. అక్కడ ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు, అక్కడ సంధ్యోపాసన చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఒక్క క్షణంలో ఈ సూర్యుడి నుండి మరి ఒక సూర్యుడికి పోవాలంటే ఒక్క సెకండ్లో ఎంతకాలం అంటే అంత స్వల్ప అవధిలో నువ్వు మరి ఒక సూర్యుడిని పొందుతావు అన్నమాట. ఈ విశ్వాన్నంతా కూడా చూస్తావు. ఈ విశ్వానికి అతీతమైనటువంటిగా పరమేశ్వరుడు ఉండేటువంటి దానిలో కూడా అనుభవిస్తావు అన్నమాట. అందుకే మనం ఉపాసనా మంత్రాల్లో చెప్తాడు కదా, సనో బంధుర్జనిత సవిధాత ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవా అమృత మానశాన స్తృతి ధామన్నైరజంత. తృతీయ ధామం అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత తేజోవంతమైనటువంటిది, అత్యంత ఆనందదాయకమైనటువంటిది, ఏ బంధనము లేనటువంటిది. పరాంతకాలం జీవుడు ఆనందాన్ని అనుభవించి మరలా జన్మకు రావాల్సింది. అది ముడకోపనిషత్తులో ప్రమాణం చెప్తాడు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాదియత శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. పరాంతకాలం అనంతరము అందరూ జైలు నుంచి విడుదలైనట్టుగా అందరూ మరలా విడుదల కావాల్సింది. కాబట్టి అటువంటి మోక్ష ఆనందాన్ని అనుభవించాలంటే ఆ పరమేశ్వరుడే మనకు శరణము. పరమేశ్వరుడే నిత్య బంధువు. పరమేశ్వరుడు నిరాకారుడు, జీవుడు నిరాకారుడు. మనము శరీరముతో ఉండి విద్వాంసుల ఉపదేశాలను శ్రవణము చేయక, మననము చేయక, అటువంటి సత్యార్థ ప్రకాశ సాంగత్యము లేక
కోల్పోతున్నామండి. ప్రపంచంలో ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ ఒక విలక్షణమైనటువంటి ఆ గ్రంథనామం చూడండి, సత్య అర్థ ప్రకాష్. అది పండితులు వ్యాఖ్యానిస్తారు. నాకు ఒక గంట సమయం ఉంటే కానీ నేను వ్యాఖ్యానించాలి. కాబట్టి పరమేశ్వరుడు అతి సులభంగా నన్ను పొందాలని పరమేశ్వరుడు మనకు ప్రళయంలో కలిసి ఉంటాము, సృష్టిలో కలిసి ఉంటాము, రాత్రి కలిసి ఉంటాము, పగలు కలిసి ఉంటాము, బాల్యంలో ఉంటాము. అట్లా ఎల్లప్పుడూ మనకు నిత్య బంధువు, అత్యంతమైనటువంటి మాతృ వాత్సల్యము, పితృలు ఉండేటువంటి ప్రేమ మనకు పోషించేవాడు. దోస్తస్థిల కాంచన సర్వశాం. అన్ని దానాలలోకెల్లా గొప్ప దానం ఏదైనా ఉన్నది అంటే అదేంటిది? ఈ వేద జ్ఞాన దానం, బ్రహ్మజ్ఞానం. ధనము వస్తువుగా ఎన్ని దానాలు మనము సమాజంలో మనం చూస్తుంటాం. ఈ ఎన్ని దానాలు ఉన్నా కానీ అన్ని దానాలకెల్లా గొప్పదానం ఏంటిది? ఈ వేద జ్ఞానదానం. జ్ఞానదానం ముఖ్యంగా జ్ఞానదానం అందులో ఈ ఆధ్యాత్మ విద్య, అసలైన ఈ ఆధ్యాత్మిక విద్యనే నిజమైన విద్య. ఇది లేకుండా కేవలం భౌతిక విద్య మాత్రమే విద్య అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, ఒక ఆయన దగ్గర గాడిది ఆవు రెండు ఉన్నాయట. ఒక ఆయన దగ్గర గాడిది ఆవు రెండు ఉన్నాయట. ఆయన ఏం చేస్తున్నట్టు ఆ రోజు గాడిదికి గడ్డేస్తున్నాడట. గాడిదికి గడ్డేసి ఆవు దగ్గర పాలడుతున్నాడట. ఏమైతుంది? గడ్డేమో గాడికి ఇస్తున్నాడు, పాలేమో ఆవును అడుగుతున్నాడు. వస్తాయి పాలు వస్తాయి. ఉదయం నుండి రాత్రి దాకా భౌతికము భౌతికము, అర్థము కామము, అర్థము కామము, ఇటువైపు ప్రయత్నం చేసి నాకు మానసికంగా శాంతి కావాలి, ఆత్మ ఆనందం కావాలి, కుటుంబంలో ప్రశాంతత కావాలి. దొరకదా? దొరకదు. ఎందుకు దొరకలేదు? గాడికి గడ్డేస్తున్నావు అంటే భౌతికం కోసమే ప్రయత్నం చేస్తున్నావు. చిన్నప్పటి నుండి మరి ఎల్కేజీ నుండి డిగ్రీ దాకా భౌతికమే చదువుతున్నావు. ఎన్నడైనా ఆధ్యాత్మికం గురించి ఆలోచిస్తున్నావా? ఆధ్యాత్మిక సత్సంగాలు ఎక్కడైనా అటెండ్ అవుతున్నావా? ఎక్కడ లేదు. మరి ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అందుకోకుండా నాకు ఆత్మానందం కావాలి, ప్రశాంతత కావాలి, కుటుంబంలో సంతోషం కావాలి అంటే ఎలా దొరుకుతుంది? దొరకదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మనం అందరము ఖచ్చితంగా వెళ్ళాలి. అటువంటి గ్రంథాలను చదివే ప్రయత్నం చేయాలి, అటువంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈరోజు మన హిందువుల్లో కావచ్చు, ఇంకా మనం ముందుకెళ్తే కనుక తెలంగాణ ఆంధ్రలో కావచ్చు, కేవలం ఈ ఆధ్యాత్మిక జ్ఞానము దొరుకుతున్నటువంటి ఏదైనా సంస్థ ఉన్నది అని అంటే కనుక అది కేవలం 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 మన్నంలోని ఆర్య సమాజం మాత్రమే. గట్టి కొట్టండి సంవత్సరం ఈ పని పూజలు. కానీ జ్ఞానదానం మాత్రం ఎక్కడ దొరకలేదు. మనం మసీదులోకి వెళ్తే కనుక చూడండి, శుక్రవారం వాళ్ళ మతం సంబంధించిన జ్ఞానాన్ని కూర్చుండబెట్టి అందిస్తున్నారు. ఈరోజు చూడండి, క్రిస్టియన్ చర్చ్, గ్లోరియస్ చర్చ్, ఇంతకంటే ఎక్కువ సంఖ్యతో ప్రతి వారం నేను వెళ్ళి చూసాను కాబట్టి చెప్తున్నాను. పరిగెత్తుకుంటూ ఏదో అక్కడ ఏదో దొరుకుతున్నది అన్నట్టు నేను అడిగాను, వాళ్ళు డబ్బిస్తారా? అంత పరిగెత్తుతున్నారు. ఇయ్యరు, వీళ్ళే వాళ్ళు దశాంశం ఇవ్వాలి ఇంకుంటా. మరి ఇంతెందుకు? వెళ్ళాలి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. నల్ల పుస్తకం, చిన్న వారు నుండి ముసలి వారి వరకు పుస్తకం పట్టుకొని పరిగెత్తుతున్నారు. మరి మన దగ్గర ఏ మందిరాలలో చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని? ఏ కేంద్రాలలో చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని? కేవలం ఆర్య సమాజంలో మాత్రమే నిరంతరము మానవుడు సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి జ్ఞానము దొరుకుతుంది. ఉదయం యోగా, సాయంత్రం యోగా, యజ్ఞము, సాయంత్రం యజ్ఞము, ఆదివారం సత్సంగాలు, విద్యాలయము, ఇటువంటి ఇన్ని సదుపాయాలు, వ్యాయామము, ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి సంస్థ ఆర్య సమాజం. మహర్షి మూలసములాసంలో అంటాడు, సంసార దుఃఖ దళనేన సుభాషితాయే ధన్యానర విహిత కర్మ పరోపకార. చూడండి, మానవులు ఈ సంసారంలో అనేక దుఃఖాలతో సతమతమైపోతున్నారు. వారిని ఆ దుఃఖాల నుండి దూరం చేయగలిగే సుభాషితాలు, మంచి మంచి విషయాలను చెప్తూ వారికి దుఃఖాల నుండి దూరం చేసే నరులు ధన్యులు అని చెప్తున్నారు.
మరి ఇటువంటి ఆచార్యులు, ఇటువంటి పండితులు వీళ్ళందరూ ధన్యులు. దీనికోసం మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజు ప్రపంచం మొత్తము దుఃఖాలలో ఉన్నారు. ఒక వ్యక్తికి చాలా దాహం వేస్తాడు. ముందు మంచి ఐస్ క్రీమ్ వచ్చామనుకోండి, దాహం తింటుంది. ఐస్ క్రీమ్ కూడా తీర్చలేదు. నిజమేనా? సాక్ష్యం ఉందా? చూడండి, రాముని కాలంలో చూడండి, కృష్ణుని కాలంలో చూడండి. అప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా? ఇన్ని కోర్టులు ఉన్నాయా? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? మరి ఇప్పుడు ఇంత విజ్ఞానం పెరిగింది కదా, ఇంకా సమస్యలు అంతకంటే ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి. ఆనాడు ఈ విజ్ఞానం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఆ రోజు దుఃఖాలు మానవులకు లేవు. ఇప్పుడు ఈ జ్ఞానము దూరం అయిపోయాము, ఈ జ్ఞానానికి దూరం అయిపోయాము కాబట్టి భయంకరమైన దుఃఖాలు. టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ ఇంకా అంతకంటే ఎక్కువ. ఎంత విజ్ఞానము పెరిగిందో అంత అజ్ఞానం ఎదుగుచుండే, అంత అజ్ఞానం ఎదుగుచుండే. ఆస్తికుడు నాస్తికుల్లో రాస్తాడు రాముడు. ఎంత విజ్ఞానం పెరిగిందో అంతకంటే అజ్ఞానమే ఒక చెయ్యి పైకి ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానము మనము అంతటా పంచాలి. దానికోసం ఎంత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తను ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఈ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేయాలి. మహర్షి ఆర్యదేశ రత్నమాలలు అంటాడు, పుణ్యము ఈ జ్ఞానాన్ని అంతటా పంచడము పుణ్యము, పాపము దీన్ని వ్యతిరేకించడము పాపం. మరి మనము కనీసం పంచే జ్ఞానం లేకుండా అట్లాంటి వారిని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రయత్నము చేయాలి. సరే, మా జ్ఞానం చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాము. ఒక ఉదాహరణ చెప్తూ ముందుకెళ్దాం. పరమాత్ముడికి సంబంధించిన జ్ఞానము భూమి మీద దాదాపు 700 కోట్ల మంది ఉన్నారు. ఎంతమందికి తెలుసా? అందుకని సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి అంటాడు, ఒకసారి అందరూ అనండి, కొద్దిగా మనసు ఎత్తకోకుండా ఉండాలని అప్పుడప్పుడు అనిపించాలి. జ్ఞానాన్ముక్తి విపర్యయ బంధం. ముక్తి దేనితో కలుగుతుంది? జ్ఞానం. బంధనం దేనితో కలుగుతుంది? విపర్య, అజ్ఞానం. ఇప్పుడు ప్రపంచమంతా అజ్ఞానం నిండిపోయి ఉన్నది. జ్ఞానం అనేది ఎక్కడ 700 కోట్ల మందికి ఎవరికి తెలుసు పరమాత్ముడు అంటే? ఇంత అద్భుతమైన సృష్టిని నిర్మాణం చేసి మనకి ఇచ్చాడు. పుట్టగానే తల్లి ఏదైనా పాలను సిద్ధం చేసి పెట్టాడు. మరి పెరిగినప్పుడే తల్లిదండ్రులను సిద్ధం చేసి పెట్టాడు. వాతావరణము ఇన్ని రకాల ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇవన్నీ ఋతువులను ఇవన్నింటిని ఏర్పాటు చేసింది ఎవరు? చెప్పండి, ఎవరు? ఎంతమంది మన పరమాత్మను ఉపాసన చేస్తున్నాం? ఎవరెవరో దేవి దేవతలు, ఇంకా ఇంకెవరు వాళ్ళని కూడా పడుతున్నాం. ఎక్కడో మర్రి చెట్టు పడిపోయి లేచిందట, భాస్కర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ మందిరం కూడా అయిపోయింది. అని మర్రి చెట్టు పడిపోయి లేచిందంటే మందిరం కడుతున్నాం. పొద్దు నుండి రాత్రి దాకా తెల్లన్నం తింటున్నావు, ఎర్రటి రక్తం తయారు చేస్తున్నాడు. ఎంత విచిత్రం! నీ శరీరం లోపల నల్లటి వెంట్రుకలు తయారు చేస్తుంది. ఈ నల్లటి రంగు ఎవరేసారు లోపల? అంత పైన ఉన్నటువంటి కొబ్బరి కొండంలో నీళ్లు నింపుతున్నాడు. ఎవరు నింపుతున్నారు ఇదంతా? ఈ పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఎంతమందికి తెలుసా? ఈ జ్ఞానాన్ని అందుకనే మహర్షి ఏమన్నాడు? సమస్త సత్య విద్యలను చెప్పండి, విద్య వలన సర్వ పదార్థములను ఆది మూల. ఆ పరమాత్మని ఇన్వాల్వ్మెంట్ లేకుండా తయారు చేయగలిగే ఒక్క పదార్థం పేరు చెప్పండి, ఉందా? పరమాత్మ ప్రాణం లేకుండా తయారు చేయలేదు. ఏ ఒక వస్తువును కూడా మానవుడు తయారు చేయలేడు. కాబట్టి ఈ పరమాత్మని అంతగా ప్రచారం చేయడము ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, దేవుళ్ళని నమ్ముతున్నాము, పరమాత్మని నమ్మడం లేదు. ఒక హనుమంతుని మందిరం ఉన్నటువంటి వెళ్ళేటప్పుడు ఆ నోట్లో ఉన్నటువంటి సిగరెట్ను వెనక్కి అంటాడు. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు. అమ్మో, దేవుడు చూస్తున్నాడు. మళ్ళీ ముందుకు ఏం చేస్తాడు? మళ్ళీ నోట్లో పెడతాడు. అంటే ఏంటిది? దేవుడు ఇక్కడ మాత్రమే ఉన్నాడు, అక్కడ లేడు. దేవుడు అంతటా ఉన్నాడు అన్న విషయం ఎంతమందికి తెలుసు? మన మామయ్య చెప్పాడు. మనకు మాత్రమే, ఆ సమాజంలో మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. కాబట్టి సీసీ కెమెరా
మనల్ని చూస్తుంది. మనం సీసీ కెమెరాలను చూస్తలే కావచ్చు, కానీ సీసీ కెమెరా మనల్ని చూస్తుంది. ఒక సూత్రం అందాం, ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. అవశ్యమేవ అనండి, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనము చేసేటటువంటి కర్మ శుభమైనా సరే అశుభమైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఏ గంగల మునిగినా కానీ, ఏ ప్రదక్షిణ చేసినా కానీ, ఇంకా ఒక మతంలో ఏమన్నారంటే, నేను చదువుతున్నాను సాహిత్యం చదువుతుంటే, నువ్వు హిందువు కానీ ఇతర మతాస్తులు కానీ ఎవరైనా ముస్లింగా మారితే కనుక అంతవరకు నీకు ఉన్నటువంటి పాపాలు మొత్తం కొట్టుకోబడతాయి. ఎంత మంచి ఆపరిచి చూడండి. ఇంకొకరు ఇంకా మంచి స్కీమ్ ఇస్తున్నారు. ఏమని? పాపులను రక్షించడానికి కోసమనే వచ్చిండు. డైరెక్ట్ పాపులను రక్షించడానికి కోసమే వచ్చిండు ప్రభు. అంటే బయటకు ఎట్లా కాదు, ఫ్రీ 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 మొత్తం. కానీ మన సిద్ధాంతం ఏంటి? ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఈ సిద్ధాంతాన్ని కనుక అందరూ తెలుసుకొని, అమ్మో నేను అనుభవించాలట, ఈ శిక్ష నేను అనుభవించాలట అనే భయం ఉంటే కనుక అయినా చేస్తుండొచ్చు, కానీ పర్సెంటేజ్ తగ్గుతుందా? 100% నుండి 70% వస్తుంది, 70% నుండి 50% ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందుకని సత్యాన ప్రకాశంలో మహర్షి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తారు. 9వ సముదాసంలో నోటి ద్వారా చేసేటటువంటి తప్పులకు పశుపక్షాలు, మనస్సు ద్వారా చేసేటటువంటి తప్పులకు అంత్యజాతి, నీచ జాతులు పడిస్తాడు. చూడండి ఎంత భయంకరమైన శిక్షలు ఉన్నాయి. కాబట్టి బంధువులారా, ఈ ఒక్క విషయాన్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేశాను. పరమాత్మ చాలా విషయాలు చెప్పుకోవాలి, పరమాత్మ గురించి చాలా తెలుసుకోవాలి, ఆత్మ గురించి బాగా తెలుసుకోవాలి, అష్టాంగ యోగం గురించి బాగా తెలుసుకోవాలి, ఆశ్రమ వ్యవస్థ తెలుసుకోవాలి, వర్ణ వ్యవస్థ తెలుసుకోవాలి, షోడశ సంస్కారాలు తెలుసుకోవాలి, త్రైతవాదం తెలుసుకోవాలి, 3 గుణాల గురించి తెలుసుకోవాలి. సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఆ సమాజానికి వస్తున్నాము. ఇందులో కనీసం బేసిక్ నాలెడ్జ్, అష్టాంగ సూత్రాలు అంటలేదు నేను, ఇంకా ఏవో లోతులు అంటే మహాభాష అంటలేదు. కనీసం బేసిక్ నాలెడ్జ్, ఆశ్రమ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, మరి ఎంతమంది ఆశ్రమాలకు తెలుసు షోడశ సంస్కారాల గురించి. కాబట్టి బంధువులారా, వీటిని బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానము వర్ధకుంటే ఏమవుతుంది? వెళ్తురంటే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. వచ్చింది మన దేశంలో భయంకరంగా చీకటి వ్యాప్తి జరిగింది. మోడీ గారి పుణ్యమాని కంట్రోల్ అవుతున్నది. ఇంకా చాలా కావాలి. చూడండి, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 1,70,000 కోట్లకు అధిపతి అయినటువంటి బ్రాహ్మణస్తురాలు షీలా దీక్షిత్ గారు వాళ్ళ డ్రైవర్ అలలో పడిపోయి బిడ్డ లేచిపోయినందుకు రోడ్డు పాలైపోయి ఆసుపత్రి పాలైపోయి. ఏంటిది? ఎప్పుడన్నా ఆమె ఈ జ్ఞానాన్ని అందించింది వాళ్ళ పిల్లలతో? 2,70,000 కోట్లకు అధిపతి ఆమె. 2 లక్షల కోట్లకు అధిపతి. ఎన్నో డిబేట్లలో ఓవైసీని ముప్పు తిప్పలు పెట్టించినట్టు 3 చెరువుల నీళ్లు తాగించి బ్రాహ్మణుడైనటువంటి జనతా పార్టీ అధినేత సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక మెకానిక్ వలలో పడి ఆమె కొట్టుకుపోయింది. అతను ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆస్తంతా కూతురు దోచుకొని పోయి చివరికి ఏమి గతి దిక్కులేక ముస్లింలకు సమర్థుడిగా చరిత్ర హీరోయిపోయాడు. 650 లారీలకు ఓనర్గా ఉన్నటువంటి ఒక కోట్లాధిపతి ఒక లెక్చరర్ వలలో పడి రోడ్డుల వికారిగా మారిపోయి చనిపోయాడు. ఇలా చరిత్ర చూస్తే ఇంకా చెప్పగలుగుతాం. చాలా ఉదాహరణలు. కారణం ఏంటి? ఎవరు కారణం? పండి చెప్పారు మనకు. మాతా శత్రు. ఎవరి శత్రు? మొట్టమొదటి శత్రువు అనండి, గట్టిగానండి. మాతా శత్రు పితావైరి. మరి మనం శత్రువులకు విరోధులం కావాలన్నా అదే సత్యాన ప్రకాశంలో మొట్టమొదటి అన్నారు. ఏమని? మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్. మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ పురుషుల మీద ఉత్తములైన మాతా పిత ఆచార్యుడు కలిగిన సంతానం గారు వచ్చారు. పిల్లలకు సరళంగా, చాలా సరళంగా వారికి చాలా అరటిపళ్ళు తోలు నింపి
చెప్పినట్టు వారు చెప్పారు. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను. ఆచార్య గారు వారితో నేను సభాముఖంగా ఒక విన్నపము, నెలకు ఒకసారి కానీ లేదా నెలకు 2 సార్లు కానీ ఆన్లైన్లో పిల్లలకు ఒక పాఠం నేర్పిస్తే బాగుంటుందని నేను వారితో సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడ కూర్చున్నప్పుడు వస్తుంది ఏంటి అంటే అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్తే వింటారు, ఏంటి అంటే ఇంట్రాక్షన్, అది ఇంకా పేరు ఇంట్రాక్షన్. ఎన్ని గేయాలు, ఎన్ని పాటలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని శ్లోకాలు అలా గోదావరి ప్రభావంగా మీ ముందు నుంచి వెళుతూ ఉన్నాయి. కానీ గ్రహించేది హిందీలో ఒక సామెత ఉంది, కోర్టుకు సంబంధించిన సామెత. ముద్దయి సుస్త్ వకీల్ చుస్త్. విన్నారు ఎప్పుడైనా? కోర్టులో కాపాడబడవలసింది ఎవరు? ముద్దాయ, అంతే కదా. కోర్టులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని కాపాడడానికో వారికి శిక్ష వేయడానికో వకీలు కొట్టుకుంటూ ఉంటారు, అంతే కదా. ఒక కోర్టులో జరిగిన సంఘటన చూసి ఎవరు చెప్పారు? ముద్దయి సుస్త్. సుస్త్ అంటే ఎవరి మీదైతే కేసు నడుస్తుందో వాడు మందగుడిగా ఉన్నాడంట, వాడు ఏం పట్టనట్టు. ఎవరైతే కేసు వాదిస్తున్నారో వాడు చుస్త్, చాలా యాక్టివ్గా ఉన్నాడంట, అత్యుత్సాహం ఉంది. మీరు గ్రహించడానికి సిద్ధంగా లేనంత వరకు దేవగురువైన బృహస్పతి కూడా మీకు నేర్పలేడు. అర్థం చేసుకోండి, రాసుకోండి. మీ కుటుంబం గురించి మీకు తపన లేనప్పుడు ప్రపంచంలో ఆ కుటుంబాన్ని ఎవ్వరూ రక్షించలేదు. మీ సంతానములో వస్తున్న దుర్వ్యసనాల గురించి పోవే అని ఛాతి మీద తన్నుతున్న మీ సంతానం గురించి మీకే ఎటువంటి ఫికర్ లేదని మీకే లేనప్పుడు మిమ్మల్ని మీ సంతానాన్ని ఎవ్వరూ రక్షించలేరు. ఎలా చేయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ సందేహాలలో పడి నిన్న ఆనవాయితీనే మర్చిపోయారు. ఆనవాయితీ ఏంటి? ఏదో శ్లోకము, మంత్రము, భగవన్నామము చెప్పి అందరినీ ఒకసారి ప్రశంసించి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసి మనం సభను ప్రారంభించుకుంటాం. ఇదే కదా ఆనవాయితీ. ఈ 3 ధర్మ సందేహాలలో మునిగిపోయి అసలు ఆనవాయితీని మర్చిపోయాను. ఆలోచించండి. సరే, చర్చిస్తాను. కొంచెం మనం అందరం కలిసి ఆలోచిద్దాం. ముందు కొంచెం సేపు స్థిరంగా కూర్చుందాం. ఓం శాంతి శాంతిభ్యో నమః. అధ్యక్షుల వారికి, మాతృమూర్తులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. వేరొకరు వారి నిర్మాణం కోసం, వారి కుటుంబ నిర్మాణం కోసం, వారి సంతాన నిర్మాణం కోసం మొదలు కృషి చేస్తారు. తరువాత బయట వారి నిర్మాణం కోసం కృషి చేస్తారు. మన దగ్గర ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే మనం ఇతరులను మార్చాలి అని కృషి చేస్తాము, మనలను
మన కుటుంబాన్ని, మన సంతానాన్ని మార్చడానికి కృషి చేసేవాళ్ళు మనలో చాలా చాలా చాలా, ఇంకా ఇది చాలా కావాలని కలుపుకోండి, తక్కువ. ఒక గురుకుల సంచాలకుడు, ఆచార్యుడు, ఉదాహరణకి నేను అనుకోండి, ఇంకా కాలేదు, ఇంకొన్ని రోజులు అయిపోతాను. తన దగ్గర వచ్చినటువంటి 10 మంది విద్యార్థుల్ని మార్చడానికి ఎక్కువ ప్రయత్నించలేదు. ఎక్కడో దూరం ఉన్నవాడని మార్చడానికి పోతానంటాడు. సమస్య. పురోహితులు పెరిగిపోతున్నారు. అది శుభ సూచకమో కాదు నాకు తెలియదు. కానీ ప్రతి పురోహితుడు ఇంకెవరినో మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తనను తాను, తన కుటుంబాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. దీనిని మహర్షి దయానందులు వారు ఒక దోషంగా చెప్పారు. ఎక్కడ? మొదటి సముదాసంలోనే. ఆ దోషం పేరు బాధిత న్యాయ. చెప్పండి అందరూ, దాని పేరేంటి? బాధిత న్యాయం. ఇదే సమస్య కదా. మేమందరము మిమ్మల్ని విద్యావంతులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచంలో ఏ ఒక్కడు ప్రయత్నించరు. ఏ క్రైస్తవ మతస్థుడు తన ముందు ఉన్నవాడిని, జైన ధర్మంలో ఉన్న ఏ ఆచార్యుడు తన ముందు ఉన్న వారిని విద్యావంతులుగా మార్చడానికి ప్రయత్నించడు. జైనుడిగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆర్య సమాజం వారు మిమ్మల్ని విద్యావంతులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. సమస్య ఇక్కడి నుంచి. నాకు అవసరం లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు 31 మంత్రాలు అవసరం లేదు. స్వస్తి వాచనంలో ఉన్నది. యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు శాంతికరణంలో ఉన్న 28 మంత్రాలు నాకు అవసరం లేదు. అవన్నీ నేను మెదడులో ఎక్కించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. ఏమైందంటే అంకిత భావాన్ని నేర్పడానికి బదులు, నేర్చుకోవడానికి బదులు శబ్ద జ్ఞానాన్ని నేర్పడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంకిత భావం ముందు కావాల్సింది. అంకిత భావం పెద్ద విద్య కరలే. ముందే కావాలి సమర్పణ, అంకిత భావం. ఈ సంస్థ నాది. నేను ఈ సంస్థకు సంబంధించిన వాడిని అన్న భావం. నేను నిలబడితే సంస్థ నిలబడుతుంది, సంస్థ నిలబడితే నేను నిలబడతాను అన్న భావం. ఆ అంకిత భావం ఎలాగో రూపిస్తుంది. అది రావటం లేదు. దాని గురించి ఆలోచించాలి. జ్ఞానం నేర్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాం, ప్రయత్నించాలి కూడా. మహర్షి దయానందులు వారు ఒకసారి అడిగారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్వాంసులుగా మారగలరా, విద్యావంతులుగా మారగలరా, అలా మారడం అవసరమా అని అడిగారు. అడిగితే మహర్షి దయానందులు వారు అలా సాధ్యపడదు, అందరూ విద్వాంసులు కాలేరు, విద్యను పొందాలి, అందులో అనుమానమే లేదు. కానీ విద్యావంతులుగా కావడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం ధర్మాత్ములుగా మారటం. ముందు ధర్మాత్ములుగా మారటం. ఒక ఫిర్యాదు చేస్తుందంట సూర్యుడు. తన గోడు చెప్పుకుంది, తన కష్టం చెప్పుకుంది. ఓ దేవా, ఎక్కడో దూరంగా పర్వతాలు వెళ్ళిపోతాను, ఈ సూర్యుడు చక్కడించుకుని నన్ను పారపడదు. ఎక్కడో అడవులలో పోతాను, ఈ సూర్యుడు అక్కడ కూడా నన్ను బతకనివ్వట్లేదు. ఈ సూర్యుడు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ప్రజాపతి సరే సూర్యుని విచారించి చూస్తాను, నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు వెళ్ళు
చీకటి పంపించి సూర్యుడిని పిలిపించాడు. నోటీస్ వచ్చి సూర్యుడు ద్వారా వివిధ కంప్లైంట్ వచ్చింది. సూర్యుడు వచ్చిన తర్వాత ప్రజాపతి అయిన సూర్యుడా, ఈ చీకటి ఎందుకు అయ్యా బాధ పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని అంటే సూర్యుడు, నాకు తెలియదు, నేను జీవితంలో ఇప్పుడు కాలేదు, అసలు ఎవరో నాకు తెలియని వాడు నేనలేదు అంటే చీకటి నోటీస్ పంపించాడట దేవుడు. చీకటిరా, సూర్యుడు పిలుస్తున్నాడు, నీ కష్టం ఎందుకు చెప్పంటే చిన్నాడు. అక్కడ నేను ఎలా కనబడతాను? ఆధ్యాత్మిక భావం ఉంది, మన సమస్యలకు సమాధానము ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. సమస్య ఉంది ఎదుల దగ్గర, ఆ సమస్య తీరాలి ఢిల్లీతో. పండిత ప్రణవ్ కుమార్ గారు మంచి భజనలు రాశారు. మనస ఆగవే నీతో ఒక పని ఉన్నది, నీ చంచలంతో నాకు చేడు ఉన్నది. అసలు మనసు పాడాలి. ఆత్మ ఆగవే నీతో ఓ మాట ఉన్నది, నీ చంచలంతో నాకు తలపైన ఉన్నది. అన్ని చేసేది నువ్వు, మాట పడేది నేను. అదే క్షణంలో అదే ప్రవచనంలో చెప్పుకుంటాము, మనసు ఏమీ చేయదు, చేసేదంతా ఆత్మ చెప్పేస్తాను. కానీ రూపక అలంకారాన్ని వాడుకొని భజనలు, ఉపన్యాసాలు ఇలా మనం అన్ని చెప్పుకుంటూ ఉంటాం. పిల్లితో చెబుతుంది ఎలకకి, సమాధానం కూడా ఉంది, గంట కట్టాలి. కానీ ఎవరు కట్టాలి, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, సాధ్యమయ్యే పనేనా కాదు. మన సమస్య కూడా అలాగే ఉంది. మనము ఇతరులను మార్చడానికి ఎంతైతే శ్రమిస్తున్నామో మనల్ని మనం మార్చుకోవడానికి అంత శ్రమించడం లేదు అని నా భావన. ఇతరుల మనసు నుంచి కామ క్రోధ లోభ మోహాలను దూరం ఉంచాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నేను నా మనసు నుంచి కామ క్రోధ లోభ మోహాలను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నానా? ఒకటి గుర్తుంచుకోండి, శుద్ధ జ్ఞానము ఉన్న చోట సంఖ్య పెరగదు, 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 పెరగదు. జ్ఞానం ఎప్పుడు, జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో చాలా తక్కువ, చాలా తక్కువ. అది జ్ఞానాన్ని తర్కాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. జ్ఞానాన్ని